జనగామ పోలీస్ స్టేషన్లో బాధితురాలు న్యాయం కోసం న్యాయవాదులు వెళ్లి వివరాలు అడిగినందుకు న్యాయవాద దంపతులపై సిఐఎస్ఐ పోలీసులు ముఖంబొడిగా దాడి చేశారు. తన క్లయింట్ కేసు విషయంలో స్థానిక సిఐ రఘుపతిని కలవడానికి వెళ్లగా కేసు విషయంతో నీకేం పని అంటూ ఆగ్రహంతో న్యాయవాద దంపతులు గద్దల అమృతరావు కవితలపై తన పోలీస్ సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్లోనే అకారణంగా న్యాయవాదులపై చేయి చేసుకుని దాడి చేశారు. అందుకు నిరసనగా జనగామ బార్ అసోసియేషన్ నుండి తక్షణమే సిఐఎస్ఐలను సస్పెండ్ చేయాలని అందరూ న్యాయవాదులు రేపు కోర్టు విధులు బహిష్కరించనున్నారు. సిఐఎస్ఐలని సస్పెండ్ చేసే వరకు విధులలోకి వెళ్లమని జనగామ జిల్లా న్యాయవాదులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని బార్ అసోసియేషన్ కూడా విధులు బహిష్కరించి సంఘీభావం తెలుపనున్నారు. I am an advocate at Jangam Bar Association and my wife also, her name is D. Kavita, she is also an advocate. మేము కోర్టు విధులు అయిపోయిన తర్వాత ముగించుకొని మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక కేసు విషయమై మా క్లయింట్ జనగాం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేయగానే మేమిద్దరము అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత పోయిన సోమవారము అక్కడ కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి ఆడు ఉంటే ఆమెను తీసుకొని సిఐ గారు అక్కడ ఓపెన్ పోలీస్ స్టేషన్ ఆవర్లో ఉంటే, సార్ పోయిన సోమవారం కంప్లైంట్ చేసినా ఇంతవరకు చర్యలు ఇస్తారా అని అడుగుతుండగానే బాధ్యతగా అడ్వకేట్స్ వచ్చినాం సార్ అని అంటే ఆయన ఛాంబర్లోకి వెళ్ళి ఏం ఆలోచన చేసుకున్నాడో మళ్ళీ వచ్చి, అరే మీరు అడ్వకేట్ అయితే ఏం చేస్తారా, అక్కడ కోర్టులో చూసుకోరా, మా పోలీస్ స్టేషన్లో మేము చూసుకుంటాం, మా దమ్మేందో చూస్తాం అని వీళ్ళ కానిస్టేబుల్ ఎస్ఐ తిరుపతి మరియు శ్రీకాంత్ ఎస్ఐ, తర్వాత మనోహర్ ఎస్ఐ, ఏఎస్ఐ, వీళ్ళు అందరు వాళ్ళ కానిస్టేబుల్ వాళ్ళ సిబ్బంది ఆ గన్మెన్స్ అందరు కలిసి మేము పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తుండగా మా భార్యను మహిళను చూడకుండా కూడా అందరూ మగవాళ్ళు మూకుమ్మడిగా దాడి చేసి నన్నేమో లోపలికి ఎత్తుకుపోయి పిడిగుద్దులు గుద్ది అలా లాకప్ దగ్గర పెట్టారు. మన జనగామ పట్టణానికి చెందిన అమృతరావు అనే అడ్వకేటు మరియు అతని భార్య ఆమె కూడా అడ్వకేటే, ఇద్దరు కలిసి ఒక సివిల్ కేసులో వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి స్టేషన్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్తోని ఆ సివిల్ కేసులో అనవసరంగా రాద్ధాంతం చేసి ఆయనతో గొడవ పెట్టుకొని ప్లస్ పోలీసు వాళ్ళతో ఎందుకు పోలీస్ స్టేషన్లో గొడవ చేస్తున్నందుకు వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించి భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళ మీద గొడవ చేశారు. అసలు ఆయన సంబంధం లేని ఇష్యూ అనవసరంగా వచ్చి కావాల్సి ఉద్దేశపూర్వకంగా గొడవ పెట్టుకొని దాన్ని రచ్చరచ్చ చేశాడు పోలీస్ స్టేషన్లో, పబ్లిక్ అందరూ సమక్షంలో చేశారు. మన పోలీసు వాళ్ళు దాన్ని ఆపాలని చెప్తే పోలీసు వాళ్ళ మీద నెట్టివేయడం జరిగింది. ఆయన చెప్పినట్టు తర్వాత డీసీపీ గారికి కంప్లైంట్ చేసిండు. దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం, కూలంకషంగా ఎంక్వైరీ చేసి ఏం జరిగిందో తెలుసుకొని సార్ రిపోర్టు పెడతాము, యాక్షన్ తీసుకుంటాము. ఆయన వాస్తవంగా చెప్పిన దాని ప్రకారం అంతా ఆయనే ఇష్టం ఉన్నట్టు దౌర్జన్యం చేసిండు పోలీస్ స్టేషన్లో ఆయన పెట్టడం అనేది జరగలేదు, అదంతా అబద్ధం. సార్ ఇష్టానుసారంగా మాట్లాడు దాడి చేశారని మహిళా అడ్వకేట్ కూడా లేదండి, అటువంటిది జరగలేదు. అది ఎంత పబ్లిక్ కూడా ఉన్నారు, వేరే సివిలియన్స్ కూడా ఉన్నారు, అక్కడ కౌన్సిలర్ ఉన్నాడు వచ్చింది. ఇది చాలా మంది పబ్లిక్ ముందు జరిగింది, అదేదో ఓపెన్ ప్లేస్ లో జరిగింది, పోలీస్ స్టేషన్ ప్రిన్సెస్ లోపల జరిగింది. అటువంటిది ఏం జరగలేదు. వాళ్ళే కావాలని ఉద్దేశపూర్వకంగా సివిల్ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యి ఇదంతా చేశారు.